సమంత రీసెంట్‌గా రెండో పెళ్లయితే చేసుకుంది కదా! ఆయన పేరొచ్చేసరికి 'రాజు నిడుమరు'. ఆయన ఎవరంటే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సీరీస్‌కి 'రాజు అండ్ డీకే' డైరెక్టర్స్ ఉన్నారు కదా! అందులో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ 'రాజు'. సో, వీరిద్దరూ డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్‌లో లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి అనే ఆధ్యాత్మిక పద్ధతిలో అయితే వివాహం చేసుకోవడం జరిగింది. సమంత ఇంతకుముందు నాగ చైతన్యని కూడా పెళ్లి చేసుకుంది కదా! సో, 2017లో గోవాలో హిందూ మరియు క్రైస్తవ సంప్రదాయాల్లో అయితే అప్పుడు ఆ పెళ్లి జరిగింది. ఆ తర్వాత 4 సంవత్సరాలకి అంటే 2021 అక్టోబర్‌లో వీళ్ళిద్దరైతే విడిపోయినట్టు ఇద్దరు అఫీషియల్‌గా అయితే ప్రకటించారు. తర్వాత వీరిద్దరు మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ డైవోర్స్ తీసుకున్నారు కోర్ట్‌లో. సో, వీళ్ళదైతే విడాకులు కన్ఫర్మ్ అయిపోయింది. సో, అంతకుముందే 'రాజు నిడుమూరు' కూడా ఆయన వైఫ్‌తోని డైవోర్స్ అయితే తీసుకున్నారనమాట. సో, వాళ్ళు డైవోర్స్ తీసుకున్న వెంటనే వీళ్ళిద్దరైతే డైవోర్స్ తీసుకున్నారు. ఇది యాదృచ్చికమో మరి ఇద్దరు అనుకోని జరిగిందో తెలియదు గానీ, ఇద్దరు అయితే అటు 'రాజు నిడుమూరి' తన వైఫ్‌కైతే విడాకులిచ్చాడు. ఇటు సమంత నాగ చైతన్యకైతే విడాకులిచ్చింది. అయితే ఈ విడాకులు జరిగే సమయంలోనే ఆమె 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సీరీస్‌లో అయితే నటిస్తుందనమాట. అందులో చాలా బోల్డ్‌గా అయితే నటించింది. ఆ వెబ్ సీరీస్ ఎప్పుడైతే విడుదలైందో అప్పటినుంచి నాగ చైతన్యకి, సమంతకి ఇంకా కొంచెం క్లాషెస్ ఎక్కువ పెరిగాయని చెప్తూ ఉంటారనమాట. అందులో ఆమె బోల్డ్‌గా యాక్ట్ చేయడం ముఖ్యంగా నాగ చైతన్యకి అస్సలు నచ్చలేదు. అక్కినేని ఫ్యామిలీకి కూడా నచ్చలేదనుకోండి. కాకపోతే చైతన్య గారు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు ఆ సీరీస్ చూడటానికనేది మనకి ఇంతకుముందు వచ్చిన వార్తలు. సో, ఈ 'ఫ్యామిలీ మ్యాన్ 2' సీరీస్ అప్పుడే వీరిద్దరూ లవ్ చేసుకున్నారని, డేటింగ్ చేశారని, అందుకే నాగ చైతన్యకి విడాకులు ఇచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి అప్పట్లో. సో, దీంతో వీళ్ళిద్దరూ నాగ చైతన్య, సమంత 2021 అక్టోబర్‌లో విడిపోయారు. 2024 డిసెంబర్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాల మన 'గూఢచారి' సినిమాలో ఉన్న హీరోయిన్‌నయితే పెళ్లి చేసుకుంది. సో, ఆయన 2024 డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంటే, సమంత వచ్చేసరి ఎగ్జాక్ట్ 1 ఇయర్‌లో 2025 డిసెంబర్ 1 తేదీన 'రాజు నిడుమూరి'నైతే పెళ్లి చేస్తుంది. సో, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడే వేణుస్వామి ముందే చెప్పాడు. 3 ఇయర్స్‌లో వీళ్ళిద్దరు విడిపోతారు. వీళ్ళిద్దరు కలిసి ఉండే యోగం లేదని. అలా అనుకున్నట్టే 3, 4 ఇయర్స్‌లో వీళ్ళిద్దరైతే విడిపోయారు. ఇద్దరు విడివిడిగా చెరో మ్యారేజ్ అయితే చేసుకున్నారు. అయితే నాగ చైతన్య, సమంత విడిపోయినప్పుడు మాత్రం నాగ చైతన్యదే తప్పని చాలామంది సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ట్రోల్ చేశారు. కానీ ఒక సందర్భంలో నాగార్జున గారే స్వయంగా చెప్పాడనమాట. సో, సమంతనే ఫస్ట్ విడాకుల ప్రపోజల్ తెచ్చిందని నాగార్జున గారు స్వయంగా చెప్పిన తర్వాత అప్పుడు నాగ చైతన్య మీద ట్రోల్స్ అయితే ఆగినియి. ఆ తర్వాత సమంతని టార్గెట్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా సమంతని టార్గెట్ చేసి విచ్చలవిడిగా ట్రోల్ చేశాయి. అప్పుడు సమంత 'పుష్పలో' ఒక సాంగ్ ద్వారా అందరికి సమాధానం ఇచ్చిందనమాట. సో, ఆ సాంగే 'మగవాళ్ళ బుద్ధి మీ బుద్ధి అంత' అనే ఒక సాంగ్ ఉంటుంది కదా! సో, ఆ సాంగ్ అప్పుడే ఐటెమ్ సాంగ్ 'పుష్పలో' చేసి అందరికి ఒకేసారి విత్ నాగ చైతన్యతో సహా అందరికి ఒకే సాంగ్‌తో ఇచ్చి పడేసింది. ఆ తర్వాత ఆ సాంగ్ మీద కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. అది అంతా పాతబడిపోయింది. అందరూ మర్చిపోతున్న టైంలో సో, అప్పుడే కరెక్ట్‌గా కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ గారైతే ఎంట్రీ ఇచ్చారు ఈ సీన్‌లోకి. సో, ఈ సీన్‌లోకి వచ్చి నాగ చైతన్య, సమంత విడాకులకు మెయిన్ రీజన్ వచ్చేసరికి కేటీఆర్ అని. సో, కేటీఆర్, నాగార్జున గారి కన్వెన్షన్ హాలు కూల్చే సమయంలో రజనీ గారు వెళ్లి అడిగినప్పుడు సమంతను తన దగ్గరకు పంపించమన్నాడని. సో, సమంతను తన దగ్గరకు పంపిస్తేనే కన్వెన్షన్ హాలు కూల్చకుండా ఆపుతానని కేటీఆర్ బెదిరించినట్టుగా అయితే కొండ సురేఖ కొన్ని వ్యాఖ్యలైతే చేసింది. దీంతో నాగార్జున గారు కూడా సమంతను పంపించడానికి రెడీ అయ్యాడని, అందువల్లే సమంత వాళ్ళ ఉచ్చులో నుంచి బయటకొచ్చి విడాకులు తీసుకుందని చెప్పేసి కొండ సురేఖ గారు రుజువులు లేని ఆరోపణలైతే చేశారు అప్పట్లో. అలా ఆరోపణలు టాలీవుడ్‌ని షేక్ చేశాయి. దీంతో నాగార్జున ఫ్యామిలీకి అందరూ టాలీవుడ్ నుంచి అందరూ సపోర్టింగ్‌గా వచ్చారు. వచ్చి అందరూ ఈ వ్యాఖ్యలనైతే ఖండించారు. కానీ ఇప్పటికి కూడా ఆ కేసు ఇంకా కోర్ట్‌లో అయితే నడుస్తుంది. నాగార్జున గారు ఆమెపై కేసు వేశారు. ఆ కేసు ఇప్పుడే కోర్ట్‌లో నడుస్తూనే ఉంది. ఆ తర్వాత హైడ్రా వచ్చినప్పుడు నాగార్జున గారే స్వయంగా కన్వెన్షన్‌లో నుంచి ఒక 2 ఎకరాలు తీసి గవర్నమెంట్‌కైతే ఇచ్చాడు. దాంతో ఆ సమస్యకి పరిష్కారం అయితే వచ్చింది. ఇక కన్వెన్షన్ జోలికైతే పోలేదు హైడ్రా వాళ్ళు. అయితే నాగ చైతన్య, సమంత రీల్ రియల్ లైఫ్‌లో ఫెయిల్ అయినా గాని, రియల్ లైఫ్‌లో మాత్రం బెస్ట్ పేర్‌గా అయితే పేరు తెచ్చుకున్నారు. సో, వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ నటించిన సినిమా 'ఏం మాయ చేసావే' 2010లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయిందనమాట. ఈ సినిమా ద్వారానే సమంత గారికి బ్రేక్ ఈవెన్ అయితే వచ్చింది. ఆ తర్వాత 'ఆటో నగర్ సూర్య' తర్వాత 'మనం' సినిమా అయితే అసలు అదొక వండర్ అని చెప్పాలనమాట. 'మనం' సినిమా ఇప్పటికి గూడా మనం ఎన్ని సార్లు టీవీలో వచ్చినా గాని చూస్తూనే ఉంటాం అనమాట. సో, అదొక వండర్. ఆ తర్వాత 'మజిలీ' సినిమా ఇద్దరు భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. ఆ సినిమా గూడా వండర్‌ఫుల్ అనమాట. సో, వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఏ సినిమా గూడా ఫ్లాప్ అయితే కాదది. తర్వాత సమంత గారు 'ఓ బేబీ' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసినప్పుడు కూడా చైతన్య గారు అందులో ఒక గెస్ట్ అపియరెన్స్ అయితే ఇచ్చారు. సో, వీళ్ళు రీల్ పరంగా సక్సెస్ అయ్యారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు ఇద్దరు పేరుగా. సమంత ఇప్పుడు ఈ రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ పాత ఇష్యూస్ అన్నీ మళ్ళీ చక్కర్లు పడుతున్నాయన్నమాట. ఈ న్యూస్ అంతా వైరల్ అవుతుందన్నమాట.
సో, వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఏందని మీరనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేనైతే 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సీరీస్ మాత్రమే అనుకుంటున్నాను. అందులో ఆమె చేసిన బోల్డ్ యాక్టింగ్‌కే నాగ చైతన్య గారు విడాకులు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో, కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదనే నేనైతే అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. అలాగే ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఫర్దర్ అప్డేట్స్ కోసం.